హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మనకి 7వ తారీఖున మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లో సైకాలజీకి సంబంధించి మనకి ఏమేం టాపిక్స్ అంటే సైకాలజీ అనే కాదు, తెలుగు కాదు, సో అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఏ టాపిక్స్ ఏమేమి బిట్స్ అడిగారనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లకు సంబంధించి ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం లేట్ చేయకుండా ముందుగా ఆఫ్టర్నూన్ సెషన్ అనేది చెక్ చేద్దాం. ఓకేనా? సో ఆఫ్టర్నూన్ సెషన్లో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి సైకాలజీకి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి మొదటిది 10వ తరగతిలో హిందీ నేర్చుకున్నప్పుడు ఇంటర్లో సంస్కృతం తీసుకున్నాడు. అయితే పరీక్షల్లో సంస్కృత పదాలు గుర్తుకు చేస్తుంటే హిందీ ఆటంకం కలిగిస్తుంది. ఇది ఏ బదలాయింపు అనే ప్రశ్న అయితే అడిగారు. సో ప్రతి సెషన్లో కూడా మనకి ఈ యొక్క బదలాయింపుకి సంబంధించి ప్రశ్న అయితే వస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా టాపిక్ అనేది రివిజన్ చేసుకోండి. ఇక ఐసిటీలో భాగంగా ఇన్పుట్ పరికరాలకు సంబంధించి, ఓకేనా, ఇన్పుట్ పరికరాలకు సంబంధించి మనకి ప్రశ్న అయితే అడుగుతూ ఉన్నారు. ఇక అదే విధముగా టైపింగ్ నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ బాగా నేర్చుకోవడం ఏ సిద్ధాంతం అనే ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక అదే విధముగా దమనం పైన ఒక ప్రశ్న అయితే అడిగారు. ఇక ప్రతిగమనం అనే ప్రశ్న, మనకి ప్రతిగమనం మీద ఒక ప్రశ్న అయితే వచ్చింది. ఇక ఎరిక్ ఎరిక్సన్ సంబంధించి కూడా మనకి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంది. ఓకేనా? ఎరిక్ ఎరిక్సన్ సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే అడుగుతున్నారు, అది కూడా చెక్ చేసుకోండి. ఇక పిల్లవాడు ఇంటికి వెళ్ళగలడు కానీ దారి చెప్పలేడు, పియాజే ప్రకారం ఏ దశ అని అడగడం జరిగింది. ఇక తదుపరి ప్రశ్న, సో మీకు మన ఛానల్లో ఆర్టీఈకి సంబంధించి, ఎన్సీఎఫ్కి సంబంధించి, ఎన్ఈపికి సంబంధించి, ఐసీటీకి సంబంధించి మీకు ముఖ్యమైన టాపిక్స్ బిట్స్ అనేవి చేశాను. సో ఆ యొక్క బిట్స్ నుంచి డైరెక్ట్ బిట్స్ అయితే అడుగుతున్నారు. సో వెళ్ళేటప్పుడు ఆ యొక్క వీడియోస్ అనేవి చూసి వెళ్ళండి, మీకు చాలా ఉపయోగపడతాయి. ఆర్టీఈ 6th to 8th క్లాస్ బోధనా గంటలు ఎంత అని ప్రశ్న అయితే అడిగారు. ఇక ఎన్ఈపి 2022 3 నుంచి 18 సంవత్సరాల వయసు మీదకి సంబంధించి ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక బోధన దశలో ఉత్తర చర్య దశ ఏది అనే ప్రశ్న కూడా అడిగారు. ఓకేనా? సో ఈరోజు ఆఫ్టర్నూన్ సంబంధించివి. ఇక ప్రాథమిక పాఠశాల దశ ఏది అనే ప్రశ్న అయితే అడిగారు. ఇక టీఏటి, మనకి డిఏటి టీఏటికి సంబంధించి కూడా ఎక్కువ ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. థెమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్ ఎవరు ప్రతిపాదించారు అనే ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఓకేనా? సో ఇక కౌన్సిలింగ్లో కౌన్సిలర్ ప్రముఖ పాత్ర వహించే మంత్రణం ఏంటి అనే ప్రశ్న అయితే అడిగారు. ఇక సాల్ట్ అబ్రివేషన్ సంబంధించి కూడా ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది సైకాలజీకి సంబంధించి. ఇక 15వ ప్రశ్న, తల్లి కొడుతుందని భయపడి చదవడం ఏ ప్రేరణ అనే ప్రశ్న అయితే అడిగారు. ప్రేరణకు సంబంధించి 2 ప్రశ్నలు అయితే వచ్చాయి. సొంతంగా విజయం సాధించడంలో ఉన్న ఏ ప్రేరణ ఏంటి అనే ప్రశ్న కూడా అడగడం జరిగింది. ఇక మనకి సోషల్కి సంబంధించి చూసినట్లయితే కనుక ఈవీఎస్ విభాగంలో సింధు నాగరికత గురించి ఒక అప్లికేషన్ బిట్ అయితే అడిగారు. ఓకేనా? ఇక అదే విధముగా మనం చూసినట్లయితే కనుక సూర్య కేంద్రక సిద్ధాంతం సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు. ఇక అదే విధముగా రుద్రమదేవి కాలం ప్రశ్న అయితే అడగడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ యొక్క బిట్స్ అనేవి ఎవరైతే పరీక్ష రాశారో వారు తెలియచేయడం జరిగింది. ఇక మార్నింగ్ సెషన్ సంబంధించి కూడా మనం చూద్దాం. ఓకేనా? సో మార్నింగ్ సెషన్ సంబంధించి కూడా ఒకసారి ప్రశ్నలు అయితే చూద్దాం. సైకాలజీకి సంబంధించి పొదుపు గణన, ఓకేనా, పొదుపు గణనకు సంబంధించి టాపిక్లో ఒక ప్రశ్న అయితే వచ్చింది. ఇక అదే విధముగా నిర్వచనాలు, సో ఇది చాలా ఇంపార్టెంట్. నిర్వచనాలకు సంబంధించి ప్రతి సెషన్లో కూడా టాపిక్ సంబంధించి ఈ యొక్క నిర్వచనాలు ఎవరెవరు ఏమి ఇచ్చారనేది సైకాలజీకి సంబంధించి ఒకసారి చూసుకుని వెళ్ళండి. సో నిర్వచనాలకు సంబంధించి ఖచ్చితంగా బిట్ అయితే వస్తూ ఉంది. సో తదుపరి సెషన్లో రాసేవారందరికీ కూడా ఉపయోగపడుతుందని మీకు ఇలా వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాం. ఐసీటీకి విభాగానికి సంబంధించి 2 బిట్స్ అయితే వచ్చాయి మార్నింగ్ సెషన్లో. ఓకేనా? ఇక విద్యామిత్రకు సంబంధించి కూడా ఒక ప్రశ్న అయితే అడిగారు సైకాలజీ విభాగంలో. ఇక అదే విధముగా ప్రభుత్వ పథకాలు, సో ప్రభుత్వ పథకాలకు సంబంధించి మనకి పేర్లు మారాయి కదా, మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, లేదా మనకి నాడు నేడు కానివ్వండి, సో జగనన్న గోరుముద్ద, ఏవి పాత పేర్లు మనకి కొత్తగా మార్చడం జరిగింది. సో అవి ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళండి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే చేశాను, అవి చెక్ చేసుకుని వెళ్ళండి. ఇక అభ్యసనం టాపిక్ పైన మనకి ఒక బిట్ అయితే ఈరోజు రావడం జరిగింది. ఇక అదే విధముగా వికాసానికి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు. ఇక స్మృతి విస్మృతి శాతంకి సంబంధించి కూడా మనకి ఈరోజు మార్నింగ్ సెషన్లో ఈ విధంగా సైకాలజీకి సంబంధించి
ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ఇక మ్యాథ్స్కి సంబంధించి కూడా ఒకసారి చెక్ చేసినట్లయితే కనుక మ్యాథ్స్ ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ ఎవరైతే ఉంటారో వారు ఉపయోగపడుతుంది. ఈ యొక్క పర్సంటేజ్ మీద సమ్స్ అయితే ఎక్కువగా అడిగినట్లు సమాచారం అయితే తెలియజేశారు. పర్సంటేజ్ సమ్స్ ఓకేనా. సో పర్సంటేజ్ మీద మీకు సమ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బంది పడకుండా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకున్నారండి. ఇక వడ్డీకి సంబంధించి కూడా మనకి అడగడం జరిగింది. ఇక స్టాటిస్టిక్స్ నుంచి మనకి మీన్ అంటే సగటు, అదేవిధంగా మీడియం, బాహుళకం, వీటికి సంబంధించి మోడ్, ఈ మూడట్ల మీద కూడా మనకి ప్రశ్నలు అయితే వచ్చినట్లు సమాచారం. సో అదే విధముగా మనకి ఇంకా చూసినట్లయితే ఏదైతే ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం టచ్ చేశారు ఓకేనా, ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం టచ్ చేశారు. ఇక అదేవిధంగా స్పీచ్కి సంబంధించి కూడా ప్రశ్న అయితే అడగడం జరిగింది. అంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ సంబంధించి. ఇక టెన్సెస్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పేపర్స్ గతంతో పోల్చుకుంటే, కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎలా ఉంటున్నాయంటే ప్రతి సబ్జెక్ట్ కూడా మనకి 30 బిట్స్ ఉంటాయి కదా. సో ఈ 30 బిట్స్లో 10 బిట్స్ అనేవి సులభంగా ఆన్సర్ పెట్టేలా ఉంటున్నాయి. ఇక అదే విధముగా ఇంకొక 10 బిట్స్ అనేవి కన్ఫ్యూజ్ అయ్యేలా బిట్స్ ఉంటున్నాయి ఓకేనా. సో చాలామంది పరీక్ష రాసేవారు ఒకసారి గమనించినట్లయితే కనుక, రాసిన వారు కూడా ఒకసారి మీరు సలహా తీసుకుంటే 10 ప్రశ్నలేమో చాలా సులభంగా ఆన్సర్ చేసేలా ఉంటున్నాయి, పైన 10 ప్రశ్నలేమో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటున్నాయి, ఇంకొక 10 ప్రశ్నలేమో కాస్త కఠినంగా ఇస్తున్నారు. సో ఈ విధంగా పేపర్ సెషన్ అనేది మనకి స్థాయి లెవెల్ అనేది ఉంటుంది ఓకేనా. గతంలో పోల్చుకుంటే అన్ని పైనే అడిగినట్లుగా చాలామంది ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉండేది. ఇప్పుడు అన్నీ కూడా మీడియం స్థాయిలోనే, ఎవరైతే అకాడమీ టెక్స్ట్ బుక్స్ అంతా లైన్ టు లైన్ ప్రిపేర్ చేసి వారు నోట్స్ చేసుకుని మీరు ప్రిపేర్ అయ్యారో వారే మ్యాక్సిమం 130 అబౌవ్ స్కోర్ చేయగలరు ఓకేనా. అలా పేపర్ అయితే ఉంటుంది ప్రతి సెషన్ కూడా. సో రాసిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. సో అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఎవరైతే మీరు సిలబస్ కంప్లీట్ చేశారో ఇప్పుడు ఏ టాపిక్స్ అడుగుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి అంతే. అంతేగాని మేము చెప్పినవే అంటే ఇప్పుడు ఈ సెషన్లో వచ్చినవే మళ్ళా సెషన్లో రావడం అంటే ఏదో ఒకటో రెండో ప్రశ్నలు అయితే వస్తాయి, కానీ టాపిక్స్ అయితే వాటి రిలేటెడ్గానే ప్రశ్నలు అయితే వస్తాయి. సో అందుకని ఈ టాపిక్స్ అనేది మీరు కవర్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే సిలబస్ కంప్లీట్ చేశారో ఆ నోట్స్ ప్రిపేర్ అవ్వాలండి. మీరు ఇప్పుడు దాకా ప్రిపేర్ అవ్వాలనేవి కొత్తగా ప్రిపేర్ అయ్యి వెళ్ళకండి. సో ఎందుకంటే చదివిని మర్చిపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఓకేనా. సో ఇప్పటి వరకు మనకి ప్రతిరోజు కూడా ఏ సెషన్లో ఏ బిట్స్ అడుగుతున్నారు, ఏ టాపిక్స్ అడుగుతున్నారు, ఎందుకు చెప్తున్నామంటే ఆ టాపిక్స్ రిలేటెడ్గా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు, వాటి మీద ప్రశ్నలు వస్తున్నాయని మీకు తెలియచేయడం జరుగుతుంది ఓకేనా. సో ఎందుకంటే ఎవరైతే ఎక్కువ స్కోర్ చేయాలని ఈ యొక్క టెట్కి ముందు స్కోర్ వచ్చినా సరే ఇంకా స్కోర్ పెంచుకోవాలని చాలామంది ఆశా దృక్పథంతో ఈ యొక్క టెట్కి అప్లై చేశారు, వారందరూ కూడా మంచి స్కోర్ సాధించాలని, ఆ యొక్క స్కోర్ సాధించడానికి మన ఛానల్ మీకు నిరంతరం తోడ్పడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఎస్జిటికి సంబంధించి, డిఎస్సికి సంబంధించి డిఎస్సి పూర్తయ్యేంత వరకు మన ఛానల్ రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.